నమస్తే. ఎర్ర బుక్కు నారా లోకేష్ గారు కష్టపడి రాసినటువంటి ఎర్ర బుక్కు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రయోగం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద నిరంతరం రెడ్ బుక్ ప్రయోగం జరుగుతుంది. ఆ రెడ్ బుక్ను తూచా తప్పకుండా పోలీసు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, మా శాసనసభ్యులు, 58 రోజుల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. అలాగే నందిగం సురేష్ గారు, దళిత పార్లమెంటు సభ్యుడు, 150 రోజుల పైచిలకు జైల్లో మగ్గవలసి వచ్చింది. అలాగే పోసాని కృష్ణమురళి, ఒక సినిమా నటుడు, ఆయన 24 రోజులు జైల్లో ఉన్నాడు. వల్లభనేని వంశీ ఇంకా బయటకు రాలేదు. ఎన్ని రోజుల్లో వస్తాడో వేచి చూడాలి. దీనితో పాటు అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని నిర్బంధించారు. నెల, 2 నెలలు, 3 నెలలు కూడా జైల్లో గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దారుణమైనటువంటి ప్రయోగాలు ఎర్రబుక్కు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుంది. వీళ్ళు కాక చాలామందిని అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలని ఉవ్విళ్ళు ఊరారు. పేర్ని నానిని ఆయన కూడా అరెస్ట్ చేయాలని ఉవ్విళ్ళు ఊరారు. అలాగే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని ఉవ్విళ్ళు ఊరారు. అదేవిధంగా మరి జోగి రమేష్ గారి మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళ అబ్బాయిని అయితే జైలుకి పంపగలిగారు, కానీ మేము న్యాయస్థానాలని ఆశ్రయించడం వలన ప్రస్తుతానికి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళకోకుండా ప్రస్తుతానికి ఆగారు. మరి రాబోయే రోజుల్లో మరి జైల్లో పెడతారేమో తెలియదు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇవాళ ఈ రెడ్ బుక్ ఎటువైపు చూస్తుందంటే మాజీ మంత్రివర్యులు విడదల రజనీ గారి వైపు చూస్తుంది. త్వరలోనే ఆమెను అరెస్టు చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి ఎర్రబుక్కు రచయిత, కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే శనివారం రోజునే ఒక ఏసీబీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. ఒక అన్యాయమైన, అక్రమమైన కేసు రిజిస్టర్ చేశారు. అదేమిటంటే, విడుదల రజనీ గారు ఒక స్టోన్ క్రషర్ యజమాని దగ్గర, శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని ఎడ్లపాడులో ఆయన దగ్గర 2,20,00,000 రూపాయలు తీసుకున్నారని, ఆ రోజున విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువాకి 10 లక్షల రూపాయలు ఇచ్చారని, విడుదల రజనీ గారి మరిది అయినటువంటి గోపికి 10 లక్షలు ఇచ్చారని, 2 కోట్లేమో విడుదల రజనీ గారికి, చెరొక 10 వారిద్దరికి ఇచ్చారని నలుగురి మీద కేసు పెట్టారు. 4వ వ్యక్తి విడుదల రజనీ గారి పిఏ. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అంటే దీని అర్థం ఏంటి? త్వరలో విడుదల రజనీ గారిని అరెస్టు చేద్దాము అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. చేసేస్తారు కూడా, దానిలో ఏమీ పెద్ద సందేహపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ జాషువా అనే ఐపీఎస్ ఆఫీసర్ని కూడా చేసేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేశారు, ఆయన బెయిల్ మీద వచ్చాడు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టారు, సస్పెండ్ చేశారు. ఎందుకనో వాళ్ళని అరెస్ట్ చేయలేదు, తర్వాత అరెస్ట్ చేస్తారేమో తెలియదు. విడుదల రజనీ గారి గురించి నేను ఇక్కడ ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి. బాగా చదువుకున్నటువంటి మహిళ, ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా చదువుకున్నాడు, నాకు కూడా బాగా తెలుసు. మా కమ్యూనిటీకి చెందినటువంటి కాపు కులస్తుడు. వాళ్ళ నాన్నగారు కూడా స్థానికంగా నాయకులు ఆ పురుషోత్తం పట్టణంలో. కుమారస్వామి అమెరికాలో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతూ ఉంటారు. విడుదల రజనీ గారు బీసీ. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నటువంటి క్రమంలో విడుదల రజనీ గారితో వారికి సంబంధ బాంధవ్యాలు ఏర్పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగి కుమారస్వామి గారు వారి భార్యని రాజకీయాల్లో నిలబెట్టాలని చెలచాన్ని ఇక్కడ చెప్పాలి. ఒక కాపు కులానికి చెందినటువంటి మహిళ చిలకలూరిపేటలో గెలవటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. బహుశా ఇప్పుడు జరగలే, ఫస్ట్ టైం జరిగింది. ఈ ప్రయోగం కూడా సక్సెస్ అయింది. ఆమె మీద కక్ష పెట్టుకున్నారు. టక్కన ఆమె మళ్ళా హెల్త్ మినిస్టర్గా కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి ఆమె మీద కక్ష పెట్టుకొని ఏదో ఒక విధంగా ఆమెను వేధించాలి, ఆమెను అల్లరి పాలు చేయాలనేటువంటి కార్యక్రమం. దీని వెనకాల ఒక చిన్న విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పాలి, దాయవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళా వైసీపీలోకి వచ్చింది. వైసీపీలోకి వచ్చి ఆమె హెల్త్ మినిస్టర్గా ఎదిగింది.
ఆ కోపం కూడా ఉంది సుమా. చంద్రబాబు నాయుడికి ఆ కోపం ఉంది, లోకేష్కు ఆ కోపం ఉంది. మా డయాస్ మీదకి వచ్చి మమ్ముల్ని పొగిడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి హెల్త్ మినిస్టర్ అయ్యింది అనేటువంటి ఒక కోపం అనండి, జలస్ అనండి ఉంది. దాని మీద కక్ష పెట్టుకొని ఈ రకమైన ఒక ప్లాన్ చేశారు. నేను అడుగుతానండి, అసలు 2,20,00,000 రూపాయలు ఇచ్చారు అని కేసు పెట్టదలుచుకుంటే ఎవరి మీద పెట్టకూడదు చెప్పండి? నా మీద పెట్టకూడదా? లేదు ఇప్పుడు పుల్లారావు ఉన్నాడు, పుల్లారావు మీద పెట్టకూడదా? లేకపోతే రేపు మా ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి, వచ్చిన తర్వాత మనోహర్ మీద పెట్టకూడదా? పౌర సరఫరాల శాఖ మంత్రి ఒక మిల్లువాడు నేను 2 కోట్ల రూపాయలు ఇచ్చానని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితం రాసిస్తే నేను పెట్టకూడదా కేసు? ఏంటిది, వాట్ ఇది? నాకు అర్థం కాలేదు. ఏసీబీ మీ చేతిలో ఉందని, పోలీసులు మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టుగా మీరు కేసులు పెట్టిస్తున్నారు. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. పల్లె జాషువా అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉండి ఆ స్టోన్ క్రషర్ని సందర్శించాడని, దానికి 50 కోట్ల రూపాయలు ఫైన్ వేయబోతున్నానని చెప్పాడని, అవసరమైతే మీరు వెళ్ళి రజనీ గారిని కలవమని, రజనీ గారిని కలిసి సరి చేసుకోమని చెప్పాడని, ఆ తర్వాత రజనీ గారి పిఏనేమో మీరు 2,20,00,000 ఇస్తే సరిపోద్ది, 50 కోట్ల రూపాయలు ఎందుకు అనవసరంగా మీరు ఫైన్ కట్టడం అంటే వాళ్ళు 2,20,00,000 ఇచ్చారని, 2 కోట్లేమో ఆమెకి ఇచ్చారని, 10 లక్షలేమో జాషువాకి ఇచ్చారని, 10 లక్షలేమో ఆమె బావమతికి ఇచ్చారని. ఎలా ఉంది కథ? ఈ కథ ఎవడైనా రాయొచ్చు కదా, పెద్ద రైటర్ కావాలా? రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు రాసేసి ఎవరి మీదైనా పెట్టేయచ్చు కదా. ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా మీరు పాల్పడుతున్నారో నాకు అర్థం కావటంలా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఒక మహిళ అయినటువంటి రజనీ గారిని అరెస్ట్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, మీరు ఎంత హెరాస్ చేసినా ఆమె వీర నారిగానే అవుతుంది తప్ప భయపడే ప్రశ్నే లేదనేది మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నాకు ఒక స్లోగన్ గుర్తొస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ స్లోగన్ అది, నా చిన్నప్పటి నుంచి విన్నా. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు, అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు. దీన్ని కొద్దిగా సవరిస్తా. అరెస్టులను